ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి డైరీస్. సో అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో నేనైతే ప్రెజెంట్ హైదరాబాద్లో ఉన్నాను. అండ్ నేను ఇలా వ్లాగ్ అప్లోడ్ చేసి చాలా డేస్ అవుతుంది కదా. సో ఏంటంటే పాస్ట్ ఫ్యూ మంత్స్లో నా లైఫ్లో చాలా అప్డేట్స్ జరిగాయి. సో అండ్ నేను వెడ్డింగ్ వ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ మార్చ్లో ఐ గాట్ మ్యారీడ్. అండ్ వెడ్డింగ్ పోస్ట్స్ అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ కరెంట్లీ అయితే ఐఎమ్ ఎట్ హైదరాబాద్ విత్ మై హస్బెండ్. అపార్ట్మెంట్స్లో ఉంటున్నాం. అండ్ ఇప్పుడైతే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు, పంపించేసాను. సో బ్రేక్ఫాస్ట్ అంతా కూడా అయిపోయింది. అండ్ ఐఎమ్ అబౌట్ టు ప్రిపేర్ లంచ్ అనమాట. సో ఈ లోపల నాకు అనిపించింది వ్లాగ్ చేద్దాం కదా, చాలా డేస్ అయింది అన్నట్టు. సో వెంటనే స్టార్ట్ చేసేసాను. ఇవాళ నాకు బాగా అనిపించింది అనమాట, వ్లాగ్ చేద్దాము. లైక్ నా డే అనమాట, లైక్ హోమ్ మేకర్ నా డే ఎలా ఉంటుంది, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాక అన్నట్టు షూట్ చేద్దాం అనుకున్నాను. సో ఫ్రెండ్స్, I will start a video and please do watch. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి ఏం చేస్తానో ఆ క్లిప్స్ కూడా కొన్ని యాడ్ చేశాను. సో క్విక్గా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పల్లీ చట్నీ, ఇంకా ఇడ్లీ అట్టుంటుంది కదా, దిబ్బ రొట్టి, అది చేశాను. అండ్ ఇక్కడ లంచ్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. లంచ్కి నేనైతే పాలకూర పప్పు చేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు కదా, పాలకూర పప్పులో మనం టమాటా వేసుకోము. అండ్ ఇక్కడ నేను కుక్కర్ పెట్టేస్తున్నాను, కావాల్సినవన్నీ వేసుకొని. యాక్చువల్లీ నాకు మ్యారేజ్కి ముందు కుక్కర్ ఎలా యూజ్ చేయాలో అస్సలు వచ్చేది కాదు. కుక్కర్ అంటే చాలా భయం కూడా, ఎందుకంటే మమ్మీ కూడా యూజ్ చేసేవాళ్ళు కాదు కుక్కర్. అంటే చిన్నప్పుడు మా పక్కన ఎవరింట్లోనో కుక్కర్ పేలిపోయిందంట. సో అప్పటి నుంచి మమ్మీ కూడా కుక్కర్ యూజ్ చేయరు. అసలు మమ్మీకి తెలీదు కుక్కర్ ఎలా యూజ్ చేస్తారో కూడా. సో అందుకు ఆ ఫోబియా మాకు కూడా వచ్చేసింది అనమాట, కుక్కర్ సేఫ్ కాదు, డేంజర్, యూజ్ చేయకూడదు అన్నట్టు. బట్ లేదు, మ్యారేజ్ తర్వాత నేను కుక్కర్ కొంచెం అలవాటు చేసుకున్నాను. అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను ఎలా పెట్టాలి ఏంటి అని. అండ్ ఇంకా కుక్కర్లో వచ్చేసి రైస్ అంతా కూడా నేను ఎప్పుడో పెడతాను, కానీ ఎక్కువ ఇలా కందిపప్పు లేదంటే పప్పుతో ఏమన్నా వెరైటీస్, లేదా ఆకుకూరల పప్పు చేస్తాము, నార్మల్ పప్పు చారు, ఏదైనా సరే ఇలాంటి వాటికే నేను కుక్కర్ యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి కుక్కర్ అయిపోయింది. ఇంకా విజిల్ వచ్చిన వెంటనే మనం తీయం కదా. అండ్ ఈలోగా బెడ్రూమ్ అంతా కూడా క్లీన్ చేద్దామని, చూసారా బెడ్రూమ్ ఎంత మెస్గా ఉందో. సో అదంతా కూడా ఇప్పుడు క్లీన్ చేసుకుంటాను. యాక్చువల్లీ మా హస్బెండ్ ఉన్నప్పుడు ఇంకా నేను క్లీనింగ్ వర్క్ ఏం పెట్టుకోను. కంప్లీట్గా తన వరకు తనకి టిఫిన్ పెట్టేసి తనకంతా రెడీ చేసి తను వెళ్ళాకే నేను మిగతా పని చేసుకుంటాను. కొంచెం నాకు టైంపాస్లా ఉంటుంది కదా అని చెప్పేసి. అండ్ ఇంట్లో వర్క్ అంతా కూడా నేనే చేసుకుంటాను. అంటే నాకు ముందు నుంచి కూడా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా కొంచెం అలవాటే, కొంచెం అలా పని చేసుకుంటూ ఉంటాను. అండ్ అలా టైంపాస్ కూడా అవుతూ ఉంటుంది కదా. అండ్ ఇక్కడ చూసారా, మన పాలకూర పప్పు రెడీ అయిపోయింది. చూడ్డానికే చాలా బాగుంది కదా. సో నేను ఫస్ట్ పప్పు ఒక్కటే బాయిల్ చేస్తాను. సో ఈ చింతపండు అది ఏమవుతుందంటే, అది నేను ఇలా పప్పు బాయిల్ అయ్యాక వెనిపేస్తాం కదా, పప్పు గుత్తి పెట్టి, ఆ తర్వాత యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసారా, బాటిల్స్ ఫిల్ చేయడానికి తల బాదుకుంటున్నాను. మీలో ఎంతమంది ఇలా ఫీల్ అవుతారు? వాటర్ ఫిల్ చేయాలంటే అదేదో చాలా పెద్ద టాస్క్లా, నాకైతే మాత్రం చాలా పెద్ద టాస్క్లా అనిపిస్తూ ఉంటుంది. అండ్ మా ఇంట్లో అయితే నేను, చెల్లి, తమ్ముడు మేము కొట్టుకునే వాళ్ళం, నువ్వు ఫిల్ చేయంటే నువ్వు ఫిల్ చేయని. కానీ వాటర్ బాటిల్స్ ఫిల్ చేయడం మాత్రం చాలా పెద్ద టాస్క్లా అనిపిస్తుంటుంది. అండ్ ఇక్కడ పప్పు కూడా చింతపండులో బాగా బాయిల్ అయిపోయింది. తాలింపు పెట్టేశాను. అండ్ దెన్ ఐ హ్యాడ్ అ క్విక్ షవర్ అనమాట. అండ్ ఇక్కడ కొంచెం నేను ప్యాంపరింగ్ మై సెల్ఫ్ అనమాట.
ఎందుకు ఇక్కడ నేను ఇంతలా రెడీ అయిపోతున్నానంటే ఆ రోజు నాకు ఒక ఇంటర్వ్యూ ఉన్నిందనమాట. ఇంటర్వ్యూ అటెండ్ చేస్తున్నాను. సో ఇంటర్వ్యూ ఇన్ ద సెన్స్ వర్చువల్ ఇంటర్వ్యూ, ఆన్లైన్ కాల్ అనమాట. సో అందుకని చెప్పి కొంచెం ఇలా రెడీ అయిపోతూ ఉన్నాను. నార్మల్గానే మనం ఆన్లైన్ వీడియో కాల్లో చాలా అందంగా కనిపిస్తూ ఉంటాము. సో ఎందుకులే అంత మబ్బు మొహంలా కనిపించడం, కొంచెం రెడీ అవుదాం, ఫస్ట్ ఇంప్రెషన్ కొంచెం బాగుంటుంది కదా అన్నట్టు ఇక్కడ హ్యాపీగా రెడీ అయిపోతూ ఉన్నాను. ఇంటర్వ్యూలో ఎలా పర్ఫామ్ చేస్తానో తర్వాత సంగతి, కానీ రెడీ అవ్వడం మాత్రం హ్యాపీగా రెడీ అయిపోతూ ఉన్నాను. సో హ్యాపీగా రెడీ అయిపోయి బుక్ తీసుకొని డేకి ఎంత ఖర్చు అయిందో నేను రాసుకుంటాను. నాకు అదొక హ్యాబిట్. దాంతోపాటు డైరీ కూడా కొంచెంసేపు రాసుకున్నాను. కాల్ అయింది, ఫినిష్ చేసుకొని వచ్చాను. సో ఇప్పుడు లంచ్కి ఏంటంటే, సో ఆల్రెడీ మనం మార్నింగ్ ప్రిపేర్ చేసాము పాలక్ పప్పు అండ్ దాంతోపాటు రైస్ కూడా కుక్ చేసేసుకున్నాను. అండ్ దీనికి కాంబినేషన్గా మనం కూడా చేసుకుందాం ఆమ్లెట్. అండ్ ఇక్కడ మన లంచ్ రెడీ అయిపోయింది. ప్లేట్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. అన్నం, పప్పు, ఆవకాయ విత్ ఆమ్లెట్ చాలా ఎమ్మీగా ఉన్నింది. కంప్లీట్గా తినేసాను. సో తిన్న తర్వాత బెడ్ చూస్తే రా వచ్చి పడుకో అని పిలుస్తున్నట్టు అనిపించింది. సో దెన్ నాకు తిన్న తర్వాత చిన్న క్రేవింగ్స్ ఉంటాయి, కొంచెం స్నాక్స్ పెట్టుకొని కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకున్నాను. అండ్ దెన్ నాకు కొంచెం గ్రాసరీస్ కావాల్సి ఉంది. సో ఈవినింగ్ అలా బయటికి ఒక వాక్లా కూడా ఉంటుంది కదా అని వెళ్ళాను. అండ్ అది వచ్చేసి మా ఏరియా. This could be good for me. Lately I was feeling like I need a purpose. అండ్ ఇంకా అలా వాకింగ్ ఫినిష్ చేసేసుకొని వచ్చేటప్పుడు నాకు కావాల్సిన గ్రాసరీస్ కొన్ని ఉన్నాయి, అవి పట్టుకొచ్చేసాను. సో ఫస్ట్ మిల్క్ ప్యాకెట్, మా హస్బెండ్ రాగానే టీ అడుగుతారు. సో ఒక చిన్న మిల్క్ ప్యాకెట్ తీసుకున్నాను. అండ్ వేపిన పప్పు, శనగపలుకులు, మైదా పిండి, సో చిన్నది తెచ్చేసుకున్నా. సో మైదా పిండి ఎందుకంటే ఆ రోజు ఏదో చూసాను యూట్యూబ్లో, అది ట్రై చేద్దామని తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఈ సామాన్లు అన్నీ కూడా దేని ప్లేస్లో అది ఆర్గనైజ్ చేసేస్తూ ఉన్నాను. సో తెచ్చిన వెంటనే ఆర్గనైజ్ చేసేస్తే మనకి నెక్స్ట్ ఆ వర్క్ మన కోసం అలా వెయిట్ చేస్తూ ఉండదు కదా. అండ్ ఇక్కడ నేను పప్పుల డబ్బాలో మనీ పెట్టాను కొంచెం, ఎందుకంటే నేను ఆ రోజు మార్నింగ్ యూట్యూబ్లో చూసాను, ఎవరో చెప్పారు. సో పాతకాలంలో ఇలా పప్పుల డబ్బాలో మనీ పెట్టేవాళ్ళంట. అలా పెట్టడం చాలా మంచిదంట, మనీ మనకి వస్తుంది, ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పారు. యాక్చువల్లీ మనీ వచ్చేయాలని కాదు, కానీ ఏదో వినడానికి బాగుంది కదా అన్నట్టు ట్రై చేశాను. కొంచెం చేంజ్ ఉంటే ఆ డబ్బాలో పెట్టాను. అండ్ ఇక్కడ సామాన్లన్నీ ఆర్గనైజ్ చేశాను. యాక్చువల్లీ మేము ఇంకా సర్వింగ్ మోడ్లోనే ఉన్నాము, మాకు అంత సామాన్ ఏమీ లేదు, కొంచెం అరేంజ్ చేస్తున్నాం. సో వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు